హలో ఫ్రెండ్స్, ఇట్స్ మీ మహి సిరి. మొక్కజొన్న పొద్దలు ఇవి చూస్తుంటే నాకైతే నా చిన్నటి కాలం గుర్తొస్తుంది. నా చిన్నప్పుడు మా అమ్మ పెరటి పనిలోకి వెళ్ళి మొక్కజొన్న పొద్దులు తీసుకొచ్చి వేడివేడిగా గ్యారలేసి ఇచ్చేది. కంకి, మా సైడ్ కంకి అంటారు. మొక్కజొన్న పొద్దుల్ని ఉడకబెట్టేసి తినేవాళ్ళము. అప్పటికప్పుడు తెంపినవి ఆ రోజువి కాబట్టి టేస్టీగా ఉండేది అండ్ హెల్దీ ఫుడ్. రోజు మక్క గారెలు చేసుకుందాం రండి. మక్క గారెలు చేయడానికి ముందుగా మొక్కజొన్న పొద్దులు ఒలుచుకోవాలి. ఒలుచుకుని ఫస్ట్ కాసేపు వీలైతే కాసేపు వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 2 సార్లు కడిగేసి మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ వేయడానికి కాస్త మిక్సీ చేసి ఆఫ్ చేయాలి. కొంచెం మిక్సీ చేశాక దాంట్లో పచ్చిమిర్చి, 1 అల్లం వెల్లుల్లి గడ్డ రెమ్మలుగా చేసి వేసుకోవాలి. కాస్త జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. మిర్చి అయితే కొంచెం తక్కువగా వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు ఉంటే మీ ఇంట్లో కాస్త మిరపకాయలు కొంచెం టేస్టీకి తగ్గట్టు ఎక్కువగా వాడండి. మా ఇంట్లో అయితే కొంచెం తక్కువ వాడతాము, అందుకే కొద్దిగా మిరపకాయలు వాడాను. సో ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి, అదే మిక్సీ చేసుకోవాలి. ఇంత సాఫ్టీగా ఇలా చుడుతుంటే గింజలు ఎక్కడా తగలకూడదు. అలా సాఫ్టీగా మిక్సీ చేశాక టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర ఆకులు కడిగి కట్ చేసి మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమంలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందా లేదా మనం చేయి పెట్టి చూడలేం కదా. సో మనం ముందుగా తీసుకున్న మిశ్రమం ఉంది కదా, గారెల పిండి, అది కొంచెం ఆయిల్లో వేసి చూస్తే ఇలా పైకి వచ్చిందనుకో అది ఆయిల్ సరిపడా కాగినట్టు. ఆ తర్వాత మనం కావలసిన విధంగా గారెలు ఆయిల్లో వేసుకోవడమే. వేసుకొని వేగాక తీస్తే మొక్కజొన్న గారెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో. ఈరోజు మొక్కజొన్న పొద్దులతో మక్క గారెలు చేసుకోవాలని ఎందుకు అనిపించిందో చెప్పాను కదా. అలాగే మీకు ఏవైనా చిన్నటి జ్ఞాపకాలు ఉంటే నాతో షేర్ చేసుకోండి. కామెంట్ దట్ మెమరీ. It's me Mahi Siri. Subscribe my channel, like, share and subscribe. Keep the watching. ఇలాంటి మెమరీస్ ఎన్నో షేర్ చేసుకుందాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. Once again, subscribe my channel. Thank you for the watching video.